ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ వేగం పెంచింది. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపేందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇందులో భాగంగా చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఓటుకు కోట్ల కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో చంద్రబాబు స్వయంగా బేరసారాలు నడిపిన ఆడియో టేపులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. బాబు మాట్లాడిన వాయిస్ పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ గతంలోనే నివేదిక అందజేసింది. ఆ వాయిస్ నిజమైనదే అని, ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసింది. అందులో ఉన్న స్వరం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తాజాగా ముంబైకి చెందిన ఒక ల్యాబ్ నివేదిక అందజేసింది. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని ఏసీబీ భావిస్తోంది. ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కేసు తీవ్రత దృష్ట్యా ఎస్ఎఫ్ఎల్ చేత మరోసారి పరీక్షలు జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోందని అధికారులు అంటున్నారు. స్వర పరీక్ష కోసం చంద్రబాబుకు నోటీసులు పంపించాలని, ఒకవేళ చంద్రబాబు స్పందించకపోతే ఆయన స్వర నమూనాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. నోటీసులకు గనుక స్పందిస్తే చంద్రబాబు వద్దకు వెళ్లి స్వర నమూనాలను తీసుకుని ఎస్ఎఫ్ఎల్కు అందజేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు.